మైలా వెంకటరామరాజు అందరికి నమస్కారం అండి. చేబ్రోల్ మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడండి నేను. పొన్నూరు నియోజకవర్గం చేబ్రోల్ మండలం. సరే, చూస్తున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని. దాదాపు ఈరోజు ఎమ్మెల్యేలు 38 మంది ఎమ్మెల్యేలు ఆ పార్టీని వదిలేసి బయటికి రావడం చేస్తున్నారు. అంటే ముఖ్యంగా ఆయన ఒక మాట చెప్తున్నాడు, ఈరోజు ఎంతమంది వెళ్ళిపోయినా సరే మా గెలుపు గుర్రాలు వీళ్ళు, అన్ని వర్గాలకు న్యాయం చేస్తూ సీట్లు పంపిణీ చేసాం ప్రతి నియోజకవర్గంలో కూడా అని చెప్పి మాట్లాడుతున్నారు. మేము మారుస్తుంటే మీకెందుకు అంత ఉలిక్కిపాటు అని చెప్పి కూడా మాట్లాడడం ఎలా అనిపిస్తుంది? అసలు ఏం చెప్తారు? మాకు ఉలిక్కిపాటు కాదండి. జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు చేసేది అన్యాయం, అకృత్యం అని చెప్పి నీ పైశాచిక చేష్టలకి నిదర్శనం అని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ నువ్వు ఎవరిని మారుస్తున్నావు? ఇవాళ 35 మందిలో 25 మందిని బీసీ, ఎస్సీ, ఎస్టీలు మార్చావు. అదే నీ సామాజిక వర్గంలో ఎవరిని మారవటలా. నీ సామాజిక వర్గంలో పెద్దపేటలు వేసుకుంటా పోతున్నావు. వాళ్ళకేమో గెలుపు గుర్రాలు. ఎవరైతే బీసీలు ఉన్నారో వాళ్ళు గెలవడానికి రిపోర్ట్లు రావట్లేదు, మీ నివేదికలు సరిలేవని చెప్పి కుంటి సాగులు చెప్పి ఈ బీసీలని, ఎస్సీలని పక్కన పెడతా ఉన్నావు. ఇది నీకున్న నియంకుశత్వానికి నిదర్శనం అని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. వీళ్ళు ఇంతమంది ఎమ్మెల్యేలు మార్చిన వాళ్ళు నీకు గెలుపు ఎట్లా వస్తుంది అనుకుంటున్నావు? ఇంతమంది గెలవడానికి అనర్హులైన నువ్వు ఎమ్మెల్యేలకు ఇన్నాళ్ళు కొనసాగించావంటే నీ ప్రభుత్వం పనితీరు ఏ విధంగా ఉంది, ప్రజా వ్యతిరేకంగా ఉందని చెప్పి నువ్వే మార్కులు ఇచ్చుకొని నీకు నువ్వే సర్టిఫికేట్ ఇచ్చుకున్నావు. నా ఎమ్మెల్యే పనికిరానోళ్ళు, నా ఎమ్మెల్యే పరిపాలన పనికిరానోళ్ళు అని చెప్పి నువ్వే సర్టిఫికేట్ ఇచ్చిన పరిస్థితి ఉంది. ఈ విధంగా కొనసాగుతూ పోతే అసలు రేపు నీ ఆఫీస్ కూడా ఖాళీ అయ్యే పరిస్థితి ఉంది. ఒకళ్ళేంది అలా రేపు నీకు నామినేషన్ కూడా టిక్కెట్లు అడిగే పరిస్థితి కూడా లేదు. రేపు కాంగ్రెస్ పార్టీకి కొంతమంది మీ ఎమ్మెల్యే చదువుతున్నావు ఆర్కే, మేము కాంగ్రెస్ నుంచి కాంగ్రెస్లోకి వెళ్తామని నీ ఆఫీస్కి టూలెట్ బోర్డు పెట్టే పరిస్థితి రాబోతుందని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. అంటే ఈరోజు నేను మొన్న చూశారు గుంటూరులో జరిగిన సంఘటన, ఎవరైతే విడదల రజనీ గారి పార్టీ కార్యాలయం మీద టీడీపీ గుండాలు, జనసేన రౌడీలు వీళ్ళందరూ కలిసి దాడులు చేశారు. బీసీ మహిళ ఇక్కడికి వచ్చి నిలబడుతుంటే గౌరవం ఇవ్వట్లేదు అని చెప్పేసి కూడా చాలా ఆరోపణలు చేశారు. మరి మీరు ఏం చెప్తారు? బీసీ మహిళ అని ఇలా కులం కార్డు ఇక్కడ వాడుతున్నావు. ఇన్ని సంవత్సరాలు 4.5 సంవత్సరాల్లో నువ్వు బీసీలకి నేను ఇది చేశా అని చెప్పి చెప్పగల ధైర్యం మీకుందా? ఒక మంత్రి పదవిలో ఉండి నువ్వు బీసీలకి ఏమైనా న్యాయం చేసావా, ఏమైనా ఉపయోగాలు చేసావా? ఇవాళ వచ్చి బీసీ కార్డు వాడుతూ ఉన్నావు, అది కరెక్ట్ కాదు. ఇంకోటి, ఓటమి భయంతోనే నా మీద దాడి చేసా. అసలు ఓటమి భయం పట్టుకుంది మీకు. నేను ఎప్పుడైతే గుంటూరుకి బదలాయించాడో మీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఓడిపోతున్నా అని చెప్పి నీ కళ్ళమ్మ నీళ్ళు వచ్చినాయి. ఆ భయంతో నువ్వు ఏదో జిమ్మిక్కులు చేసి తెలుగుదేశం పార్టీ దుమారం లేపి ఏదో పబ్బం గడపాలని ప్రయత్నం చేసి కష్టపడ్డావు, కానీ ఫెయిల్ అయింది. అది సక్సెస్ కాలా, అట్టర్ ఫ్లాప్ అయింది. మీ వాళ్ళ చేతే మీరు రాళ్ళు వేపించుకున్నారు, మీ ఎమ్మెల్సీని తీసుకొచ్చావు, చూపించుకొని అంతా చేస్తున్నావు. ఇదంతా మీలో మీకున్న ఆ వ్యతిరేకత, మీలో మీకున్న గూడు పుట్టాని రాజకీయాలు, మీలో కొన్ని వర్గపోవడం వల్లే ఆ సంఘటన జరిగింది. కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళకి నీ ఆఫీసు నువ్వెంత ఆఫ్టర్ గుంటూరు సీట్లో నువ్వేంటి అసలు? నీకేముందని నీ మీద రాలే సంస్థని? తెలుగుదేశం పార్టీ డంకాబద్ధంగా గెలిచే సీటు గుంటూరు 2 సీటు. కాబట్టి నీ ఆటలకి సాగు. నువ్వు ఇప్పటికే వెళ్ళి మీ జగన్మోహన్ రెడ్డి గారు దండం పెట్టి నా వల్ల కదని చెప్పి పక్కన తప్పుకుంటే ఒక బీసీగా మేము కూడా ఏమైనా మన బీసీ మైండ్ ఒడ్డు పడిందని అనుకుంటాం. కాబట్టి ఇలాంటి జిమ్మిక్కులు పనిచేయమని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అంటే ఇక్కడ కుటుంబాలను చీల్చి రాజకీయం చేసే నైజం తెలుగుదేశం పార్టీ అని చెప్పి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఆరోపణలు. మరి దానికేం సమాధానం చెప్తారు? అసలు కుటుంబాన్ని చీల్చింది ఎవరు? అది ఇంటిని బయటకు గెంటింది ఎవరు? సొంత తల్లిని చెల్లిని బయటికి నెట్టావు, సొంత బాబాయిని మర్డర్ చేయించావు. అది నీ కుటుంబంలో నువ్వు పెట్టుకొని నీ అవినాష్ రెడ్డి గోలైంది. నీ అవినాష్ రెడ్డికి, నీకు, మీ ఇంట్లో మీ కుటుంబం మహిళలు ఇవన్నీ కూడా కుటుంబంలో మీది ఒక చిత్తల మార్కెట్ లాగా, చేపల మార్కెట్ లాగా నీ కుటుంబం. నీ కుటుంబంలో ఒకళ్ళు వచ్చి ఏలిపెట్టే పరిస్థితి ఉండదు, ఏలిపెట్టాల్సిన అవసరం లేదు. ఇవాళ నీ సొంత నీ చెల్లె చెబుతుంది నాకు ద్రోహం చేశాడు అని చెప్పి నీకు ఎక్స్పర్ట్గా వేరే పార్టీలో చేరబోతా ఉంది. అది కుటుంబంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏలిపెట్టాల్సిన అవసరం ఉంది. తెలుగుదేశం పార్టీలో ఒకటే విధానం, ఏ మహిళకైనా ఆంధ్ర రాష్ట్రంలో అన్యాయం జరిగితే ఆ మహిళకి సపోర్ట్గా ఉంటుంది తెలుగుదేశం పార్టీ. అంతేగాని రాజకీయాలకి కుటుంబాలకు మాకు సంబంధం లేదు. మీ కుటుంబం తగాదాలు మీకుండి, మీదంతా ఒక చేపల మార్కెట్ లాగా కుతలా అయిపోతుంది మా కుటుంబం. కాబట్టి మీ కుటుంబంలో మీరు చూసుకోండి, కానీ అది చేతగాక మా మీద నెట్టి దాన్ని కూడా రాజకీయంగా వాడుకోవాలని చీప్ పాలిటిక్స్ ప్లే చేయొద్దని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అంటే ఈరోజు అంబటి రాంబాబు గారు మరోసారి తెరపైకి వచ్చారు. దాదాపు నారా లోకేష్ యువగళం పాదయాత్ర అనేది అట్టర్ ఫ్లాప్ అయింది. తండ్రి దోచుకున్న సొమ్ముతో ఈరోజు పాదయాత్ర ముగించి వచ్చాడని చెప్పి చాలా ఆరోపణలు చేస్తున్నారు. ఎర్రబుక్క అని చెప్పేసి కూడా ఆయన మీద వ్యక్తిగతంగా విమర్శలు చేస్తున్నారు. మరి ఎటువంటి సమాధానం చెప్తారు? అంబటి రాంబాబు గారికి ఆయన గురించి మాట్లాడుకో అనవసరం. మహిళలే ఉమ్మేస్తున్నారు,
ఓ పక్క డ్యాన్స్లు వేస్తూ ఉంటాడు, ఓ పక్క గంట అరగంట అంటూ ఉంటాడు. వీటన్ని గురించి మాట్లాడకుండా వీటన్నిటిని మర్చిపోయేదానికి ప్రజలకి ఇవన్నీ లోకేష్ బాబు గారి మీద ప్రయాపం పాడుతూ ఉంటాడు. ఎర్ర బుక్ ఎర్రి బుక్ కాదు, నువ్వు నీకు ఎర్రి పప్పం చేయడానికి సిద్ధంగా ఉన్న ప్రజలు. నువ్వు ఏదైతే ఎర్రి అనే పదం వాడుతున్నావో నిన్ను డిఫరెంట్గా సత్తెనపల్లి ప్రజలు ఎర్రిపప్పం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. నువ్వు డిఫరెంట్గా రేపు ఎర్రిపప్పం కాబోతా ఉన్నావు. ఇంకోటి, లోకేష్ బాబు గారు ఇవ్వడం ఫెయిల్ అయిందా? ఆ రకంగా లక్షల మంది వేల మంది జనం వచ్చి ప్రతి సామాజిక వర్గం, యువకులు, మహిళలు, అన్ని సామాజిక వర్గాలలో అందరూ కూడా వచ్చి వివరంగా వాళ్ళ యొక్క సమాచారాలు పెట్టుకొని వారి యొక్క సమస్యలన్నీ కూడా లోకేష్ బాబు గారితో విన్నవించుకున్నారు. లోకేష్ బాబుకి ఇవన్నీ కూడా నోట్ చేసుకొని రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో ఏ సామాజిక వర్గానికి ఏ సమస్య ఉంది, వాళ్ళ సంక్షేమం కోసం ఏ కార్యక్రమాలు ప్రవేశపెట్టాలి, యువతకు ఏం చేయాలి, విద్యార్థులకు ఏం చేయాలి అన్నీ రెడీ అయ్యి మరి ఆయన సిద్ధపడతా ఉంటే లోకేష్ బాబు గారి ఇవ్వడం ఫెయిల్ అయిందని తిక్కల మాటలు మాట్లాడుకుంటా డ్యాన్స్ వేసుకుంటే నీకు ఎర్రిపప్పం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. నువ్వు ఇప్పటికైనా కూడా ప్రేలాపలను బానుకో, చీప్ అయిపోతుంది. నీ ప్రెస్ మీట్లు ఇంటి అందరూ ఆహాహా నవ్వుకుంటా ఉన్నారు. నీ డ్రెస్ మారింది, ఆహాభావాలు మారి, నువ్వు డ్యాన్సులు మారి, నువ్వు హేళనగా ప్రజల్లో ఒక జోగర్గా మిగిలిపోయే పరిస్థితి వస్తుంది. కాబట్టి నువ్వు ఇప్పటికైనా రాజకీయం చేయి. నువ్వు ఒక మంచి పని చేసావా? సత్తెనపల్లిలో ఎవరికైనా మంచి కార్యక్రమం చేసావా? అసలు ఒక్కటి పని చేసావు నువ్వు ఎంతసేపటికి? సున్న బట్టీలు దోపిడీ, నీ తమ్ముడిని పెట్టావు, విపరీతంగా దోసుకున్నారు. ఆ రంగాన్ని తాబేదారులను పెట్టుకొని, సామంతరాజులను పెట్టుకొని, మీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏమో సామంతరాజులను పెట్టి జిల్లాకు ఒక 2 జిల్లాలకు వాళ్ళు అప్పచెప్పాడు. సలహాదారులని సామంతరాజులను పెట్టుకొని, కలెక్షన్ ఏజెంట్లు పెట్టుకొని రాష్ట్రాన్ని దోపిడీ చేస్తా ఉన్నారు. నువ్వు సత్తెనపల్లిని సామంత ఏజెంట్లు పెట్టుకొని నువ్వు సత్తెనపల్లి అంతా దోషేసావు. ఇక నీకు ఏ విధంగా ఓట్లాడుతాను, నీకు ఏ విధంగా ఓటేస్తారు? కాబట్టి నువ్వు ఓడిపోవడానికి సిద్ధంగా ఉన్నావు. ఆ ఓడిపోతున్నాను కన్నా లక్ష్మయ్య గారి మీద ఓడిపోతున్నా చెప్పి ప్రెస్టేషన్లోనే పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు. నిన్ను అర్జెంటుగా పిచ్చి హాస్పిటల్ డాక్టర్ చూపించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇక్కడ మీ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు ఎవరైతే ఉన్నారో కిలారి గారు, ఆయన ఎంతవరకు అభివృద్ధి చేశారు 4.5 ఏళ్ళ నుంచి కూడా, ఏం చెప్తారు? కిలారి గారి గురించి అభివృద్ధి అసలు అభివృద్ధి అనేది నాకు తెలియదండి బాబు. పొన్నూరు నియోజకవర్గాన్ని అడ్డగోలుగా దోసుకోవడమే ఆయన అభివృద్ధి. నియోజకవర్గాన్ని ఎన్ని రకాలుగా దోసుకోవాలో అన్ని రకాలుగా కిలారి గారు దోచేసుకున్నారు. మైనింగ్, మట్టి, అలాగే పంచాయతీ నిధులు, మరి అదేవిధంగా పోస్టులు ట్రాన్స్ఫర్ చేసి పోస్టులు ఇచ్చే ఉద్యోగస్తులకి డబ్బులు, ఈ విధంగా అన్ని రకాల కూడా దోపిడీ చేశారు. ఆయనకి ఇక దోపిడీ చేయడానికి మిగిలింది ఏమీ లేదు. ఆయనకు అభివృద్ధి అనేది తెలీదు. ఆయన అభివృద్ధి చేసినోడైతే ఇవాళ ముఖ్యమంత్రి గారు నీకు సీట్ లేదంటే మళ్ళీ మావయ్య అంటే మావయ్య దగ్గరికి వెళ్ళి బతినాడుకొని మళ్ళీ సీట్ తెచ్చుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఆయన ముఖ్యంగా మేజర్ దోపిడీ చేబ్రోలు మండలంలో మైనింగ్, మట్టి దోపిడీ. ఆ మట్టి ఎన్ని వందల మీటర్ల లోతు తీసి ప్రజలు ప్రాణాలు పోతామని పట్టించుకోకుండా ఆ రకంగా అక్రమ మైనింగ్ చేస్తూ ఉన్నారు. ఎక్కడైనా మైనింగ్ వాళ్ళు ఏమైనా చేస్తుంటే ఎమ్మెల్యే గారు చెప్పుకున్నా ప్రజలు స్వయానా ఎమ్మెల్యేనే మైనింగ్లో ఉండి మైనింగ్ చేస్తా ఉంటే ఇంకెవరు చెప్పుకోవాలండి? అంటే ఇప్పటికీ ధూళిపాల కూడా ఎన్నో ఆరోపణలు చేస్తూ వచ్చారు. ఆయన ఇసుకలో అక్రమాలు చేశాడని, దాదాపు మైనింగ్లో కూడా 100 కోట్ల వరకు దోచుకున్నాడని చెప్పి ఆయన మీద ఎన్నో ఆరోపణలు చేస్తున్నారు. దానికి సంబంధించి నేను కిలారి రోసీ గారికి ఛాలెంజ్, ధూళిపాల నరేంద్ర కుమార్ గారు ఉన్న 15 సంవత్సరాల్లో ఎంత మైనింగ్ తీశారో, నువ్వు వచ్చిన 4.5 సంవత్సరాలు ఎంత మైనింగ్ తీశారు లెక్కలు తీసుకున్నా, నీకు దమ్ముంటే పబ్లిక్గా తీసుకున్నారా అని ఛాలెంజ్ చేస్తా ఉన్నా. ఏదో దుమారంగా ఒక మాట అంటే ప్రెస్ మీట్లు పెడితే సరిపోదండి, లెక్కలు తీద్దాం. సరే ధూళిపాల నరేంద్ర కుమార్ గారు చేశారు చేయలేదు నీకు చెప్పం, అసలు చేశారంటున్నావు కాబట్టి ఆయన ఉన్న 10 సంవత్సరాలు ఎంత మైనింగ్ తీశారు, నువ్వు వచ్చిన 4.5 సంవత్సరాలు ఎన్ని వందల ఎకరాలు తవ్వారు, ఎంత డబ్బులు లూట్ అయింది కూడా మేము చెప్పగలం. నీకు ధైర్యం ఉందా? ఇవాళ వేరే పడగలదాం. ఎస్సీల్ని వాళ్ళకి ప్రభుత్వం, గత ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఉండగా ఎస్సీలకు భూములు ఇస్తే ఆ భూములు కూడా నువ్వు వాళ్ళని కొట్టి బెదిరించి వాళ్ళ దగ్గర భూములు లాక్కొని నువ్వు మైనింగ్ చేసుకున్నావు. మొన్న ఎస్సీలు మేము పాదయాత్ర చేస్తే ఈరోజు ధూళిపాల నరేంద్ర కుమార్ గారు ఆ ఎస్సీలు అందరూ ఆనందబాబు గారు వాళ్ళందరూ వచ్చారు. వాళ్ళందరూ చెప్పారు, సార్ మా ఈ 70 ఎకరాల ప్రభుత్వ భూములు వీళ్ళు లాగేసుకొని మైనింగ్ చేసుకున్నారని నా మీద ఎస్సీకి యాక్ట్ బేస్, ఎస్సీ రైతు మీద ఎస్సీ యాక్ట్ పెట్టించారు. ఆ విధంగా దొంగ కేసులు పెట్టించి పోలీసులు కొట్టించి వాళ్ళ భూములు లాక్కొని మైనింగ్ చేసావు. ఇలా ఒకటే చెబుతా ఉన్నావు, అదే వేమనాయపల్లి ఎస్సీల దగ్గరికి వచ్చి నువ్వు రా మేము వస్తాం మాట్లాడదాం, ఇక రెండో పాయింట్ వద్దు. అదే ఎస్సీల దగ్గర నువ్వు వచ్చి చెప్పు, మేము వచ్చి కూర్చుంటాం, ఎస్సీలు ఏం చెబుతారు విన్నాం. ఆ విధంగా ఎస్సీ పక్కన గోరుమని ఘోష చెబుతామంటే నువ్వు నరేంద్ర కుమార్ గారి మీద చేస్తే కరెక్ట్ కాదు. ఇది ఏమి చేతగాక నరేంద్ర కుమార్ గారి మీద సంఘం డైరీ గురించి చెబుతావు. సంఘం డైరీ అనేది నరేంద్ర కుమార్ గారి ఆధ్వర్యంలో పాలవత్తుబద్దాల సంక్షేమం కోసం
దినదిన అభివృద్ధి చెందుతూ వారి యోగక్షేమాల కోసం పనిచేసి సంఘ డైరీ. ఆ సంఘ డైరీ గురించి మాట్లాడి నీకు ఏం అర్హత ఉంది అసలు? సంఘ డైరీ గురించి ఏమో తెలుసా? ఇదన్నా తాలిబేరు గారి కమిషన్ కొట్టి వ్యాపారం అనుకున్నావా సంఘ డైరీ అంటే? మాట్లాడి సంఘ డైరీ మీద నువ్వు ఎవరే చెప్పడానికి అర్హత లేదు. ఎందుకంటే 4.5 సంవత్సరాలు అధికారం నీ చేతిలో ఉంది. 4.5 సంవత్సరాల్లో ఆ సంఘ డైరీ అవినీతి జరిగితే నువ్వేమి పీకలేకపోయావంటే నీ ప్రభుత్వం చేతకంతాను అసమర్థ ప్రభుత్వం అని చెప్పి నువ్వే చెబుతా ఉన్నావు. మరి అమ్మే అవినీతి ఉన్నప్పుడు బయట లాగాలి కదా. దొంగ కేసులు పెట్టించారు, తీసుకెళ్ళే ఫైల్స్ మొత్తం ఏమన్నా ఒక్క రూపాయి అవినీతి చూపించారా? ఎందుకండి ఇలాంటి మాటలు? ప్రజలు ఇంకా పెడదవ పట్టిస్తే ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఇప్పటికైనా కూడా ప్రజాసేవ చేయడానికి ప్రయత్నం చేయండి. పొన్నూరులోనేమో ఇల్లు పడగొట్టే వాళ్ళ డబ్బులు ఇవ్వకుండా రైతులు కొట్టబోతా ఉన్నావు. నరేంద్ర కుమార్ గారు డబ్బులు శాంక్షన్ చేపిస్తేనేమో కొమ్మూరు కెనాల్ మీద వంతెన ఏం కడతానని చెప్పాము, కళ్ళబల్లి కబుర్లు చెబుతున్నావు. ఇవన్నీ కూడా అభివృద్ధి అంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా నరేంద్ర కుమార్ గారి ద్వారా జరిగింది తప్పితే నువ్వు వచ్చి కొత్తగా చేసిన అభివృద్ధి ఒక్క సింగిల్ రూపాయి లేదని చెప్పి గంటాపదంగా చెబుతా ఉన్నావు. ఎలా ఉండబోతున్నారు అసలు ఈసారి ఆ నియోజకవర్గంలో? ఆ నియోజకవర్గంలో ధూళిపాల నరేంద్ర కుమార్ గారు అత్యధిక మెజార్టీతో గెలుస్తారండి. ప్రజలు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు, నరేంద్ర కుమార్ గారు కావాలి. మనం పోయినసారి పొరపాటు పడ్డాము, నరేంద్ర కుమార్ గారిని గెలిపించుకోవాలని చెప్పి ప్రజలు ఫిక్స్ అయిపోయారు. నరేంద్ర కుమార్ గారు గెలుస్తారు. ఇక ఇప్పుడు స్థానిక శాసనసభ్యుల విషయం అంటావా? ఆయనకి టికెట్ వచ్చిందో రాదో కూడా తెలియదు. టికెట్ వచ్చినా మాకు ఇబ్బంది లేదు, రాబోయే ఇబ్బంది లేదు. ఎవరు కానీ పొన్నూరు నియోజకవర్గంలో వచ్చినా నరేంద్ర కుమార్ గారు గెలుపు మన చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో అఖండమైన మెజార్టీతో గెలవబోతా ఉన్నారు. ఇక వాళ్ళకి మిగిలింది అందరూ పరీక్ష అయిపోయింది. ఇక జగన్మోహన్ రెడ్డి కూడా మిగిలాడు. జగన్మోహన్ రెడ్డి పొన్నూరులో పోటీ చేసినా కూడా మేము సిద్ధంగా ఉన్నాం.